కాకపోతే కనుక ఆయన అంటున్నాడు, ఒక సముద్రంలో ఒక జాలరి వల వేసినప్పుడు, మా సముద్రంలో జాలరి వల వేసినప్పుడు దానికి చాలా చేపలు పడతాయి, పాములు పడతాయి, నత్తలు పడతాయి, ఇంకా చెప్పాలంటే మట్టి, రాళ్ళు, రప్పలు చాలా వేస్ట్ అని పడతాయి. అవన్నీ బిజినెస్ చేయడు. ఏం చేస్తాడు? వేరు చేస్తాడు. నా ప్రభు అంటున్నాడు, ఆయన పరలోక సింహాసనం మీద కూర్చున్నప్పుడు అంట ఆయన గొర్రెలను మేకలను వేరు చేస్తాడు. గొర్రెలనిగా నీతిమంతులు, మేకలనిగే పాపాత్ములు. అంటే ఏంటి? ఆయన ఎంతమందితో ఉన్నా, ఎవరితో సహవాసం చేసిన ప్రత్యేకంగా ఉన్నావనుకో, ఒకవేళ ప్రత్యేకంగా ఉన్నావనుకో, నువ్వు పరలోకంలో చేర్చబడతావు. నువ్వు వారి వల్ల ప్రవర్తించావు అనుకో, నరకంలో వేయబడతావు. ఆమేన్. ఆయన వేరు చేస్తాడు. ఒకరోజు గొర్రెలను అనే నీతిమంతులను పరలోకంలో వేస్తాడు, మేకలనే పాపాత్ములను నరకంలో వేస్తాడు అని అంటున్నాడు. బియ్యాన్ని అంటి పెట్టుకొని ఆ యొక్క పొర వడ్లు ఏదైతే ఉంటాయో వాటిని ప్రభు అంటున్నాడు, గోధుమలను ఆయన పొట్టు చేసిన తర్వాత పొట్టుని అగ్నితో వేస్తానంటున్నాడు. గోధుమలేమో పొట్టులో, పొట్టు వేరు, పొట్టు వేరు. పొట్టు అనగా పరలోకము, పొట్టు అనగా పాతాళంలో వేసేస్తాడు నా దేవుడు. ఆయన అన్నింటిలో సెపరేట్ చేస్తాడు నా దేవుడు. కదా, బుద్ధిహీనుల నుంచి బుద్ధిమంతులను వేరు చేస్తాడు ఆయన. 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు వేరు చేశాడో చేయలేదా? ఎవరు లేరు పరలోకానికి? ఇప్పుడు చేపలు వెళ్తాయా? వాళ్ళ పొలంలోకి వచ్చిన చేపలు వాళ్ళకి మార్కెట్కి వెళ్తాయా? రాళ్ళు నప్పలు వెళ్తాయా? పావులు వెళ్తాయా? చేపలే వెళ్తాయి. ఇప్పుడు గొర్రెలే పరలోకానికి వెళ్తే, మేకలని పాపాత్మ నరకంలోకి వెళ్తే ప్రభు అంటున్నాడు, వేగుప్పులో ఉంటాం. న్యాయాధిపతి అయిన దేవుడు తీర్పు తీర్చే వేళలో వేగుప్పులో ఉంటాం. నువ్వు అన్నింటిలో సెపరేట్ చేయబడాలి, ప్రత్యేకించబడాలి. త్రాగుడు నుండి, వ్యభిచార పాపం నుండి, పాప ఆలోచన నుండి, అబద్ధముల నుండి, శరీర కార్యాల నుండి, తినే వాటి విషయంలో, ఆలోచించే విషయంలో, ఆరాధించే విషయంలో అన్నింటిలో కూడా నువ్వు వేరు చేయబడితే ప్రభు అంటున్నాడు, నువ్వు పరలోకంలో చేర్చు. మరలా చెప్తున్నాను, పెద్దలని ఎవరిని పెద్దగా చేయమాకు, దేవుడు ఒకడే పెద్దగా. అందుకే దానియేలు అంటాడు, మహావృద్ధుడు నిలబడి ఉండగా, మహావృద్ధుడు కూర్చొని ఉండగా చూశారంట. మహావృద్ధుడు అంటే ఆయన పెద్దడు ఎవడు? మహావృద్ధుడు అంటాడు. అర్థం ఏంటా? మహావృద్ధుడు అంటే అర్థం ఏంటి? ఆయన పెద్దడు ఎవడు? అంత పెద్దవాడు నా ప్రభు ఆయన చెప్పలేదు కదా. ఆయన చెప్పాడా? చెప్పడా? కాబట్టి నువ్వు వేరు చేయబడ్డా. అబ్రహాము వేరు చేయబడ్డాడు. ఎక్కడండి?